చేంజ్ చేయడం అవన్నీ మాకు కూడా రావు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో చాలా హార్డ్ వర్క్ చేసుకొని తనంతట తానే కొరియోగ్రాఫ్ చేసుకుంటుంది. సో మేము కలిసి పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేదు కానీ ప్రాక్టీస్. సో తనని నేను క్లాసికల్ చాలా గుర్తుపెట్టుకుని బాగా చేస్తున్నారు వాళ్ళు. రియలీ వెరీ నైస్ ఉందనుకుంటా. ఐ థింక్ రివైండ్ చేసుకొని తన ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్చుకోవాలి నేను ఇంకా. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ వాచింగ్ యువర్ ప్రోగ్రామ్. అండ్ ఏమో నా మనసులో నుంచి వచ్చేస్తుంది అట్లా, నేను అక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాను ఏమేమి పాయింట్స్ మాట్లాడాలి అని. బట్ ఆ పాయింట్స్ ఏమి గుర్తు రావట్లేదు. జస్ట్ మనసులో ఉన్న మాటలు నేను నిధికి చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా ఎమోషన్స్ పండించినట్టున్నారు. మనం కూడా అందరం అక్కడ కూర్చొని ఫీల్ అయినట్టున్నాం. ఆ నవరసాలు మనం కూడా అనుభవించాము. సో నేను మాత్రం తనని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజు గారికి అలాగే రెడ్డి గారికి, మన మహిళా సోదరి మనులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన మన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు, మీ అందరికీ శ్రీ ఆంజనేయ యువజన సంఘం హబ్ తరపు నుండి ఎంతో ఆనందంతో జీవించుతున్నారు. నా యొక్క మనవి ఏంటంటే, మన తెలుగు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మన ఇంటి నుండి ఒక ఆర్మీ సోల్జర్గా తయారు చేయాలని మా యొక్క మనవి. అలాగే ఇక్కడ విచ్చేసిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పేరెంట్స్కి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారములు. సార్ చెప్పినట్లుగా యాక్చువల్గా ఏదైనా మూవీకి వెళ్ళినా, ఎంత పెద్ద మూవీ అయినా సరే మనం ఒక గంట కూర్చున్న తర్వాత బోర్ అయిపోతాం. కానీ రియల్గా ఈరోజు బోర్ అనేది అనిపించలేదు. ఇంకా ఏంటి అప్పుడే అయిపోయింది ఆ ప్రోగ్రామ్, అలా ఉంది. రియల్గా చాలా వండర్ఫుల్గా చేశారు పిల్లలు, స్పెషల్లీ ఆర్మీ సోల్జర్స్. ఎందుకంటే మీరేం అనుకోవద్దు మిగతా వాళ్ళు చేయలేదా అని చెప్పి అనద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు మళ్ళీ డిస్కరేజ్ కావద్దు. ఎందుకంటే నా రక్తంలో ఆర్మీ ఉంది. నేను 19 years ఏజ్లో ఆర్మీలో జాయిన్ అయిపోయాను. 34 years సర్వీస్ చేసి స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై నేషన్. అదొక గర్వించదగ్గ విషయం. అండ్ నిధి వచ్చేసి నాకు ఒక 6-7 years నుంచి పరిచయం. మా బాబు క్లాస్మేట్ తను. మా బాబు ద్వారా తను మాకు పరిచయం అయింది. అలా వచ్చి ఫస్ట్ తన యాన్యువల్ డే ఫంక్షన్ పిలిచినప్పుడు నేనన్నా, నేనంత పెద్దవాడిని కాదు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే, అప్పుడు నేను యూనిఫామ్లో ఉన్నాను. ఆ యూనిఫామ్తో తను ఇన్స్పైర్ అయిపోయింది. వాళ్ళు లేదంకల్ మీరు రావాల్సిందే, మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అప్పటి నుంచి అదే అలా కంటిన్యూ నడుస్తూ వచ్చింది. చాలా బాగుంది, చాలా గర్వించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు కూర్చున్నటువంటి పేరెంట్స్ మీ పిల్లలందరూ ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్. రియల్గా చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు పిల్లలు. ఇటువంటి కళ పుణికి పుచ్చుకున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఒకసారి నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను. రియల్గా అంటారు కదా, పాత ఏదో తెలుగులో ఒక సామెత ఉంది, ఇవాళ పిల్లల్ని రేపటి పౌరులని. అది పురాణం అయిపోయింది, పాత సామెత. ఇవాళ పిల్లలు రేపటి భవిష్యత్తు, మన ఫ్యూచర్, మన ఇండియా ఫ్యూచర్. సో ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి చేతులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గెస్ట్, చీఫ్ గెస్ట్ అండ్ మిగతా గెస్ట్లు అందరికీ నమస్కారం. లాలి నిధి గురించి చెప్పాలంటే, నాకు చిన్నప్పటి నుంచి తను బై బాండ్ అప్పటి నుంచి పరిచయమే. సో ఎక్కువగా నేను కూతురులాగా చూసుకుంటాను. సో తను చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి స్టేజ్కి వచ్చింది. నలుగురికి తన దగ్గర ఉన్న విద్యని పరిచయం స్టేజ్కి వచ్చింది. సో ఐ విష్ హర్ గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్. అండ్ ఐ విష్ ఆల్ ద పేరెంట్స్, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి ఒక కొత్తగా కళని నేర్పిస్తున్నారు. అది అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఇప్పటికీ నేను స్పోర్ట్స్ ఆడుతూనే ఉంటాను. సో నేను అనేది ఏంటంటే, పిల్లలకి స్పోర్ట్స్ ఉండాలి, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ స్టడీస్ కూడా ఉండాలి. ఎప్పుడైతే మీ పిల్లలు కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో ఆ పిల్లలే బాగా చదువుతారని నా కాన్సెప్ట్. సో ఇక్కడికి క్రికెట్ అంటేనేమో అందరూ టికెట్లు పెట్టుకొని కొనుక్కొని వెళ్తారు క్రికెట్ చూడడానికి. ఇంటర్నేషనల్ గేమ్ అని బయట నుంచి, ఫారెన్ నుంచి వస్తారు ఆ గేమ్ చూడడానికి. నెక్స్ట్ ఈనాటి మన
చీఫ్ గెస్ట్ గారు మాట్లాడే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముఖ్య అతిథి గురించి మాట్లాడాలంటే ముందు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడాలి. 2 తరాలుగా పాట ప్రాణమే ప్రవహిస్తోంది ఆ వంశంలో. సాహిత్యంలో కథ, కవిత, పాట ఇలా అనేక రకాల రూపాలు ఉంటాయి. ఇందులో పండితులనే కాకుండా పామరులను సైతం అలరించగలిగేది పాట మాత్రమే. తన రచనల ద్వారా సామాన్యులలో ఉత్తేజాన్ని నింపి నిజాం ప్రభుత్వానికి, దొరల గడిల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించిన గొప్ప నాయకుడు శ్రీ సుద్దాల హనుమంతు. పల్లెటూరు పిల్లగాడు, పనులు రాసే మొరగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో అని నిజాం పాలనలో దొరల దగ్గర పాలేరుగా బతికిన వాళ్ళ పిల్లల వేదనను అద్భుతంగా పాటగట్టి మన గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రచయిత, స్వాతంత్ర సమర యోధుడు సుద్దాల హనుమంతు. ఆ కళను తండ్రి నుండి అనువంశికంగా అందుకొని అద్భుతమైన సృజనతో తెలుగు పాటకు పట్టం కడుతున్న మన తెలుగు తేజను శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. సమకాలీన ప్రముఖ పాటల రచయితల్లో ఒకరిగా వెలుగుతున్న శిష్ట అతి భాషను, మన నుడికారాన్ని తన పాటల్లో పరిమళింపజేసిన పండితుడు మన అశోక్ తేజ గారు. కడగా పెట్టి అంటూ కలిగిన రామనమ్మ పాట విన్నప్పుడు తెలంగాణ సమాజం అంతా ఆ పాట వెంటే కదిలిందంటే అతిశయోక్తి కాదు. వచ్చింది పిల్ల నిన్నగా వచ్చింది అంటూ రాసిన క్రీమ్ బిస్కెట్ లాంటి పాటకు తెలంగాణ సమాజం అంతా ఫిదా అయిన మాట ఇంకో 10 ఏళ్ళు అయినా మనం మర్చిపోతామా? పువ్వు పుట్టగానే పరిణమించింది అన్నట్లుగా తన బాల్యంలోనే పాటలు రాసిన ఘనత ఆయనది. 1200 పైచిలుకు సినిమాలలో 2200కి పైగా సినిమా పాటలు, 2500కు మించిన ప్రైవేట్ పాటలు రాసిన ఘనపాటి ఆయన. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వృత్తి చేపట్టినప్పటికీ వారి మేనల్లుడు సినీ నటుడు ఉత్తేజ్ చొరవతో సినిమాల్లో పాటలు రాసే అవకాశం రావడంతో ఇక పూర్తి స్థాయిలో పాటలకు అంకితం అవ్వాలని ఆ వృత్తికి స్వస్తి పలికారు. అప్పటి నుండి తన ప్రతిభతో, నైపుణ్యంతో ఇక వెనక్కి తిరిగి చూడకుండా అప్రతిహతంగా తెలుగు పాటల పూదోటలో ముందుకు సాగిపోతున్నారు మన అశోక్ తేజ గారు. ఒసే రాములమ్మ, నిన్నే పెళ్ళాడక సినిమాలకు పాటలు రాసిన తర్వాత పాపులర్ అయినప్పటికీ 2003లో రాసిన మేలు సైతం పాటకి జాతీయ ఉత్తమ పాటల రచయితగా పురస్కారం అందుకున్నారు. శ్రీ శ్రీ వేటూరి తర్వాత ఈ అవార్డును అందుకున్న 3వ తెలుగువారు మన అశోక్ తేజ గారు. నృత్య అకాడమీ 3వ సంవత్సరం వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా నిధి లాలిపాటలతో, కేవలం లాలిపాటలతో అనేక వందల ప్రదర్శనలిచ్చి గిన్నిస్ రికార్డుకి విశ్వవ్యాప్తమైనటువంటి తన ప్రదర్శనతో రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో ప్రదర్శన చేసినప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు నిధిని లాలి నిధి అనేటువంటి ఒక బిరుదులాగా ఆమెకు చేసినారు. రైట్. అప్పటి నుండి నిధి లాలి నిధి అయింది. ఇవాళ లాలి నిధి నాట్య నిధి అయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సబ్ మేజర్ బాలచంద్రారెడ్డి గారు, మయూరి గారు, మూర్తి గారు, మహేందర్ గారు, శ్రీలత గారు, మృణాలిని గారు, శ్రీకర్ గారు, అందరి పేరు వచ్చినట్టే కదా, ఏదైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. నమస్కారం. ఈ సభా కార్యక్రమాన్ని, ఈ నాట్య పరంపర వైవిధ్య నృత్య భాగాలని ఏ నాట్యానికి ఆ నాట్యానికి అనుకూలంగా మనల్ని ప్రేరేపింపచేస్తూ, ప్రేక్షకులను ప్రేరేపింపచేస్తూ
ప్రదర్శన చేస్తున్న పిల్లలలో ఉత్సాహం కలిగిస్తుంది. అందరికీ అభినందనలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే తల్లి తండ్రుల ప్రోత్సాహం లేనిదే ఇంత వైభవం రాదు. ముఖ్యంగా తల్లి తండ్రులలో ముఖ్యంగా తల్లుల పాత్ర ఎక్కువ. అంటే తండ్రులు ఏమి బాధపడద్దు, మేము కూడా చాలా చేశామండి మా అమ్మాయి కోసము అని. కానీ తల్లి యొక్క ఆ భాగస్వామ్యం, ఈ నాట్య స్వామ్యంలో, ఈ రాగస్వామ్యంలో తల్లుల యొక్క భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తల్లులకు నేను మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే తండ్రులుగా తెలియదు, అందుకోసమని తల్లులకు ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను నిధిని చాలా చిన్నప్పటి నుంచి, నిధి పుట్టినప్పటి నుండి చూస్తున్నాను. మీకు ఆశ్చర్యం ఏంటంటే నిధి వాళ్ళ తల్లి పుట్టినప్పుడు కూడా చూసిన వాడిని. నన్ను చూసి మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఏజ్ విషయంలో. నేను నిధికే తాతను కాదు, నిధి వాళ్ళ అమ్మకి కూడా తాతనే. మేము బావా అనుకుంటాం, కానీ తర్వాత ఈ పెళ్ళిళ్ళ వల్ల కోడలు కావాల్సిన అమ్మాయి మనవరాలైంది, మనవరాల కూతురు ముని మనవరాలైంది. ఇవాళ వాళ్ళ తాతయ్యకు ఎంత గర్వంగా ఉందో, నిధి తాతయ్యకి ఎంత గర్వంగా ఉందో, స్వర్ణ తాతయ్యగా నాకు అంతే గర్వంగా ఉంది. నవమంత్రి చిన్నగా ఉంది. నెక్స్ట్ హనుప్రియా జోగి, శ్రీయని నెల్లుట్ల, ఆర్యాపల్ల, మహతి సిహెచ్, దేవజ్ఞ కోమటి, మధునిక భట్టు, లాస్య వంశే, అక్షర ఎన్, సాయి హరిణి కోరేండా, చంద్రికారెడ్డి కట్టూరి, రుషితశ్రీ, ప్రణీత కోట, సుశాంత్, త్రినయన లింగల, సుబేదార్ మేజర్ మున్నంగి శ్రీకర్ గారు అండ్ వారి సతీమణిని కూడా ఆహ్వానిస్తున్నాను. అందులో ఎన్నో నిజాలు దాగున్నాయి. సార్, వీఆర్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ డే.
మీ చేతులకి ఇంకా పని అవ్వలేదు. చప్పట్లు చప్పట్లు గట్టిగా. ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు, ఏ ఐటమ్స్ చేశారు? It was third year annual celebration night. So it's been 3.5 years since I started my institute. I'm happy it came for 3 years here, and I'm very thankful to all the guests who have come here today and took time and indeed saved and for that all. I'm very thankful for them. Chief guest Kala Shobhita Garu and all the other guests. Thank you so much for coming. And so this all thing, this program successful ayindante, that is backed on my mom, or else it wouldn't have been done this successfully. And also my beautiful kids, I'm proud of them, and also their parents support. Thank you for ఇప్పటి that వరకు all. ఎంతమంది స్టూడెంట్స్ More than 50 plus have. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్? నేను చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్నే. ఐ హ్యావ్ 21 వరల్డ్ రికార్డ్స్, 50 కన్నా ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి. ఐ డన్ మోర్ దెన్ 500 ప్లస్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఐ డన్ మై సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డాన్స్ ఆల్సో. సో ఇట్స్ బీన్ జస్ట్ 3 years ఐ స్టార్టెడ్ మై డాన్స్. మీ స్టూడెంట్స్ వేరే ఎక్కడ అదర్ కంట్రీలో కదా? నో, ఫర్ నౌ తో వి ఆర్ స్టిల్ హియర్. Yeah, I just told that I'm proud of my kids for that. And as I told, backbone is my mom, obviously. And I wish my guru was here. As I already told, I'm very thankful for them. Like they really took time and came, called and uncle also was like, okay, done. One program will come on that. So I'm very thankful for that also. All the guests also who came, very thank you. And chief guest also. Thank you. But now I'm taking offline. Yeah. నెక్స్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు సార్. ఫస్ట్ స్టూడెంట్ మా అమ్మాయి అవుతుంది. ఖచ్చితంగా ఆన్లైన్ స్టార్ట్. Sure, we'll start it further, but now it's offline. 50 plus students are there. Yes. क्या बताऊँ, हिंदी में बोलूँ तेलुगु में? తెలుగు. आज का प्रोग्राम बहुत अच्छा था. I mean చాలా బాగుంది. నిధి నాకు 10 years నుంచి తెలుసు, మా బాబు వాళ్ళ క్లాస్మేట్ తను. సో ఆ విధంగా నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు తను పరిచయమై బాబు ద్వారా అలా స్కూలింగ్ తర్వాత కాలేజ్. సో లాస్ట్ 3 years నుంచి కూడా ఈ ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం నేను యాన్యువల్ డేకి వస్తున్నాను. నన్ను ఒక గెస్ట్గా తను తెలుస్తుంది. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ డెవలపింగ్. నేను ఫస్ట్ ఇయర్ ఏదైతే చూశానో దానికి ఈ పిల్లలందరూ కూడా అప్పటి వాళ్ళే. అప్పుడు ఇంత ఉన్నారు, సెకండ్ ఇయర్ ఇంత అయ్యారు, ఇవాళ ఇంత అయ్యారు. సో వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా ఒక క్రేజ్ అని ఉంది. అంటే ఎస్పెషల్లీ ఇవాళ ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ ఎ ట్రెమెండస్, మార్వలెస్, వర్డ్లెస్ అనమాట. చెప్పడానికి మాటలు లేవు. అండ్ స్పెషల్గా ఒక ప్రోగ్రామ్, ఎందుకంటే నేను ఆర్మీ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాను కాబట్టి ఒక ఇండియన్ ఆర్మీ గురించి పిల్లలు చేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈవెంట్ ఏదైతే ఉందో, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అది యాక్చువల్గా నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను అంత బాధపడలేదు. నేను -20 నా భార్య పిల్లలు అందరిని వదిలేసి నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఇవాళ ప్రోగ్రామ్ నా చేత కంటతడి పెట్టించింది. అంత బాగా చేశారు పిల్లలు. అండ్ అంతకంటే చెప్పడానికి ఏం లేదు. అండ్ డే బై డే చాలా డెవలప్ అవుతుంది. అండ్ వీ హోప్ నిధి తన అకాడమీ ఇంకా డెవలప్ చేస్తూ, పిల్లల్ని ఇంకా డెవలప్ చేస్తూ చాలా మంచి భవిష్యత్తు ఇస్తుందని, పిల్లలకి భవిష్యత్తు ఇస్తుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.